యాక్సిడెంట్ అయిన తర్వాత పడిపోయిన తర్వాత మనకి తెలీదు. ఇంటర్నల్‌గా చాలా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సివియర్ బ్లడ్ లాస్ ఉంటుందని. అసలు దాన్ని ఎలా గుర్తించాలి? సపోజ్ ఒక హిట్ అండ్ రన్ కేస్ ఉంటుంది. మాక్సిమం మనం అలాంటి వాటిలోనే ఎక్కువ ఈ కేసెస్ చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఒక పర్సన్ అక్కడ పడిపోయినప్పుడు ఒక్కొక్కసారి మనకేమి బయటికి దెబ్బలు కనిపించవు. బట్ దేర్ విల్ బి ఎ సివియర్ బ్లడ్ లాస్ ఇన్‌సైడ్. కరెక్ట్. హౌ ఎలా కనిపెట్టాలి వాటిని అంటే వాట్ డు యూ సే? అబ్సల్యూట్లీ. ఇది పైకి ఎక్కడ ఒక చుక్క కూడా రక్తం కనబడదు. రక్తం కనిపించదు. అంటే ఒక జోక్‌గా అంటున్నాను, పోలీసు దెబ్బలాగా అనమాట. ఓకే. సో బేసిక్‌గా పైకి ఏమి కనిపించదు, లోపల మాత్రం బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఎలా గమనించవచ్చు అంటే ముందేంటి ఫస్ట్ యాక్సిడెంట్ అవుతుంది అని అయ్యింది అని తెలుసు. అది ఎంత ఇంపాక్ట్ఫుల్ ఇంజరీ అనేది పేషెంట్ కనుక కాన్షియస్గా ఉంటే కనుక అడగచ్చు, ఎంత ఈజీ ఊరికినే జస్ట్ అలా పడిపోయావా, ఎవరైనా గుర్తింది, ముందు హిస్టరీ. సో పేషెంట్ కాన్షియస్గా ఉంటే ఇవన్నీ అడగచ్చు. కాన్షియస్గా లేకపోతే ఏబిసిడి అప్రోచ్కి వెళ్ళిపోతాము. కాన్షియస్గా ఉంటే ఇంపాక్ట్, ఎలాంటి మెకానిజం ఆఫ్ ఇంజరీ ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉన్నది దాన్ని బట్టి మనకు ఐడియా వస్తుంది. రెండోది ఎక్కడ తగిలింది, ఫస్ట్ ఎక్కడ హిట్ అయ్యాడు, దాని తర్వాత ఒకసారి ఒక సైడ్ హిట్ అయినా సరే మళ్ళీ రోడ్డు మీదకి ఇటు సైడ్ వెహికల్ తగిలి ఇంకో సైడ్ రోడ్డు మీద పడిపోవచ్చు. ఇటు డబుల్ హిట్ అనమాట, ఇటు సైడ్ తగలచ్చు, ఇటు సైడ్ తగలచ్చు. సో కుదిరితే కనుక మనకి హిస్టరీ ప్రాపర్గా తీసుకుంటే ఇంపాక్ట్ ఇంజరీ ఎక్కడ తగిలింది, తర్వాత ఇంకెక్కడ రోల్ అయ్యావు, అవన్నీ తెలిస్తే మనం స్పెసిఫిక్గా దాని గురించి మనం చూడొచ్చు. యూజువల్గా ఏంటంటే లోపల కన్సీల్డ్ బ్లీడింగ్ అంటారు దీన్ని, హిడెన్ బ్లీడింగ్ అనమాట. కన్సీల్డ్ బ్లీడింగ్ అంటే లోపల తెలియకుండా బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎక్కడ అవుతుంది అంటే మనకి బయటికి అన్నీ అయితే తెలుస్తూ ఉంటాయి. అంటే ఓపెన్ కట్ ఇంజరీ అయితే బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఏంటంటే లింబులో అవ్వచ్చు, ఫ్రాక్చర్ అవ్వచ్చు, మైనర్ ఫ్రాక్చర్, లోపల ఫ్రాక్చర్ అవ్వచ్చు, కానీ లోపల. సో 1 by 1 మనం ఎక్స్పోజర్లో తెలుసుకోవాలన్నమాట. ఇంపార్టెంట్ ఆర్గాన్స్ నుంచి పైనుంచి కింద దాకా చూసుకోవాలి. పైకి చూస్తేనంటే మొహం పాలిపోయి ఉండటం, ఓకే, పల్స్ చూస్తే చాలా ర్యాపిడ్గా కొట్టుకోవడం, కోల్డ్ క్లామీ స్కిన్ అంటే ముచ్చెమటలు పోసినట్టు చెమటలు పట్టేసేయటం, ఈ కంజక్టివా అంటారు, ఇలా కిందకి చూస్తే చాలా పేల్గా ఉండటం, టంగ్ పేల్గా ఉండటం. ఓకే. సో ఈ పెరిఫరీస్ చూస్తే పింక్గా ఉండకుండా పేల్గా ఉండటం. సో పైనుంచి కిందకి చూసుకుంటా వస్తే యూజువల్ అంటే ఈ పార్ట్లో మనకి ఆబ్వియస్గా కనిపిస్తుంది. మనకి ఎక్కడైతే యూజువల్ కన్సీల్డ్ బ్లీడింగ్ ఎక్కడ అవుతుంది అంటే చెస్ట్లో కానీ, అబ్డామిన్లో కానీ, అప్పర్ థైస్లో కానీ, ఇవి మనకి కన్సీల్డ్ బ్రీతింగ్. బయట గేమ్ కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఈ ప్లేస్లో ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. పొట్ట కొంచెం ఎక్స్పాండ్ అయ్యే అవకాశం, టైట్ బాక్స్ కాదు. సో ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది, కానీ కాబట్టి చాలా టైం తర్వాతే మనకి పొట్ట ఉబ్బిపోవటం అలా తెలుస్తుంది అనమాట. పొట్టలో బ్లీడింగ్ అవుతుంటే, చెస్ట్లో బ్లీడింగ్ అవుతుంటే ఆయాసం రావటం. ఈ థైస్లో అయితే నెమ్మదిగా స్వెల్లింగ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో అపియరెన్స్ బట్టి కొంచెం తెలుసుకోవచ్చు. మూమెంట్ లేకపోవటము వాటిని చూసి తెలుసుకోవచ్చు. పెయిన్ ఉంటుంది. సో థైస్లో కానీ అలా ఉంటాయి. మేజర్గా ఈ థైస్లో, అబ్డామిన్లో, చెస్ట్లోనే యూజువల్గా కన్సీల్డ్ బ్లీడింగ్ ఉండే అవకాశం ఉంది. అంటే అది ఆన్గోయింగ్ బ్లీడింగ్ కూడా అవుతూ ఉండొచ్చు. సో ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసి క్విక్గా బ్లీడింగ్ కంట్రోల్ చేయాలి. బ్లీడింగ్ కంట్రోల్ చేయాలంటే ముందు సోర్స్ ఐడెంటిఫికేషన్ చేయాలి. దానికోసం ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ మనం అల్ట్రాసౌండ్ అని ఫాస్ట్ స్కాన్ అంటాము. ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీలోనే ఫాస్ట్ స్కాన్ అంటాము. సో అది చేసుకుంటే లోపల ఏమైనా బ్లీడింగ్ ఉందా లేదా తెలుస్తుంది. ఇంకా క్లారిటీ రావాలంటే సిటీ స్కాన్ విత్ యాంజియోగ్రామ్ అని చేస్తారు. సో దాన్ని బట్టి ఎక్కడ పిన్ పాయింట్ చేయొచ్చు బ్లీడింగ్ ఎక్కడ అవుతుందని. దాన్ని బట్టి బాగా ఎక్కువ హెమోగ్లోబిన్ చూసుకుంటాము. హెమోగ్లోబిన్ కన్నా తక్కువ ఉండి బీపీ తగ్గి పడిపోతుంటే ఫ్లూయిడ్స్, అవసరమైతే బ్లడ్, సోర్స్ కంట్రోల్ ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి, మేజర్ బ్లీడ్ అయితే ఇమీడియట్గా ఆ బ్లీడ్ అని అట్టు పెట్టుకోం, దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఒకసారి సాలిడ్ ఆర్గాన్స్ ఇంజరీ అవుతాయి, లైక్ లివర్ కానీ, స్ప్లీన్ కానీ, ఇలా ఇంజరీ అవుతాయి. సో వాటిని మనం దాన్ని బాగా డ్యామేజ్ అయితే తీసేస్తారు, లేకపోతే దానికి కుట్లు వేసేసి బ్లీడింగ్ అయ్యే ఆఫ్ చేస్తారు. చెస్ట్లో అయితే లంగ్ ఇంజరీ, లంగ్ లాసరేషన్ అంటారు, లంగ్ కట్ అయ్యి, అది కూడా మేజర్ అనమాట. సో ఇమీడియట్గా త్వరకాటమీ అంటారు, ఓపెన్ చేసి దాన్ని కుట్లు వేయటము, ఆ పెద్ద పార్ట్ అయితే నలిగిపోతే తీసేయడము, ఇలాంటివన్నీ. గుండెకి కూడా ఇంజరీ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే గుండెలో ఏంటంటే అంత బ్లీడింగ్, గుండె చుట్టూతా బ్లడ్ కలెక్ట్ అవ్వటము, సో దాంతో గుండె నొక్కేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ స్కాన్లో తెలిసిపోతాయి. అంటే ఫస్ట్ అంటే క్రిటికల్ కేర్ డాక్టర్స్, ఎమర్జెన్సీ డాక్టర్స్, జనరల్ సర్జన్స్ వీళ్ళైతే క్విక్గానే ఐడెంటిఫై చేయగలరు.
ఓకే, జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా ట్రైన్ ఉంటారు. సో కన్సీల్డ్ అనేది మనం ముందు డౌట్ రావాలా, సస్పిషన్ రావాలా. సస్పిషన్ లేకుండా ఉంటే వి మే లూజ్ ద పేషెంట్ బికాస్ ఆన్ గోయింగ్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. సో ట్రైన్డ్ అయి ఉండాలి, సస్పిషన్ ఉండాలి. ఓకే. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.